హాయ్ అండి. ఈ షార్ట్ వీడియో అయితే మాత్రం పర్టిక్యులర్‌గా లేడీస్ కోసమే. మన లేడీస్ అందరికీ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా! అందుకనే నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. రీసెంట్‌గానే మేమైతే ఐకే షాపింగ్‌కి వెళ్ళాం. మేము అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. చిన్న చిన్నయి ఇంట్లోకి కావాల్సినవి తీసుకుందాం అని చెప్పి. అయితే ఐకే అనేది మాకు కొంచెం దూరమనే చెప్పాలి. ఆల్మోస్ట్ 53 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇది నాగసంద్ర ఏరియాలో అయితే ఉంటుంది. బెంగుళూరులో ఉండే చాలా మందికి తెలిసే ఉంటుంది. డైరెక్ట్ మెట్రో కనెక్టివిటీ కూడా ఉంది. డైరెక్ట్‌గా ఐకే షాపింగ్ మాల్‌లోనే దిగేయచ్చు. అంత కనెక్టివిటీ అయితే ఉందనమాట. ఇంకా ఐకియాకి మేము ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్నాం. ఒకసారి సరదాగా వెళ్దాం అనుకున్నాంలే కానీ, ఇంకా వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయకుండా ఉంటామా? అందులోనూ లేడీస్‌కి ఒక్కసారి షాపింగ్ మాల్‌లో వదిలేస్తే ఎన్ని కొనాలనుకుంటాం అన్నీ చూస్తూనే ఉంటాం కదా! యాక్చువల్‌గా ఫస్ట్ ఫ్లోర్‌లో షాపింగ్ అనేది స్టార్ట్ చేయగానే వెంటనే మాకు ఫ్రిడ్జ్‌లోకి సంబంధించిన ఐటమ్స్ అయితే కనబడ్డాయి. ఇవైతే తీసుకోవాలనుకున్నాం. కానీ వెంటనే తీసేసుకుంటే మనం లేడీస్ అవ్వం కాబట్టి షాపింగ్ మొత్తం తిరిగేసిన తర్వాత ఫైనల్‌గా లాస్ట్‌కి మేమైతే ఈ అక్రిలిక్ ట్రేస్ అయితే తీసుకున్నామన్నమాట. ఫ్రిడ్జ్‌లో అన్నీ స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయని చెప్పి. అయితే ప్లాస్టిక్ వాడలేము అలా అని గ్లాస్ ఐటెం కూడా హెవీ అయిపోతుంది కాబట్టి గ్లాస్కి రీప్లేస్మెంట్గా ఈ అక్రిలిక్ ట్రేస్ అయితే ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని హ్యాండిల్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటున్నాయని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతే తెలుసుకుని ఇవైతే తీసుకుందామని ఫైనల్గా నేనైతే వీటిని ఒక సెట్ కింద అయితే తీసుకున్నాను. సెట్లో వచ్చేసి మనకి 6 పీసెస్ వరకు వస్తాయి. ఇవైతే మాకు 1800 వరకు అలా పడింది. ఆ తర్వాత ఏంటంటే పాలు స్టోర్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్లో ప్యాకెట్లలో ఉంచడం ఎందుకులే అని చెప్పి ఒక గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. దాదాపుగా ఇది ఒక 350 400 ఏమో పడింది. ఇంకా జ్యువెలరీని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నాం. ఇవైతే అక్కడ చాలా మంది తీసుకుంటున్నారు. బాక్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది కూడా దాదాపుగా 400 అలా పడింది. ఇంకా ఫైనల్గా మేమేంటంటే ఫ్రిడ్జ్లోకి ఇంకా స్టోరేజ్ కోసం వేరొక సెట్ ఆఫ్ 3 పీసెస్ ఉండే బాక్సులు అయితే తీసుకున్నాం. ఇవి ఒక 800 అలా పడ్డాయి. మొత్తం ఐకే అంతా తిరిగేసిన తర్వాత నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినవన్నీ తీసేసుకున్నారు. ఫైనల్గా మేమైతే బిల్ వేయించేసాం. ఇంత షాపింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి ఆకలేస్తుంటుంది కదా, కంపల్సరీ ఫుడ్ అయితే తీసుకోవాలి. మేము మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక 11:30 12 కల్లా రీచ్ అయితే మాకు ఇంటికి రావడానికి 8 అలా అయిపోయింది. ఈ మధ్యలో ఫుడ్ తినాలి కాబట్టి ఫుడ్ జోన్కి అయితే వెళ్ళాము. మనకి ఫుడ్ జోన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. ఏది కావాలన్నా తినొచ్చు. అయితే కొన్ని కాస్ట్లీగా అనిపిస్తాయి కానీ కొన్ని అయితే బాగానే ఉంటాయి. మేమైతే కొన్ని స్నాక్స్ అవి తీసుకుని ఇక్కడ ఒక కోక్ తీసుకుందాం అనుకునేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక గ్లాస్ అయితే ఇస్తారు. 90 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఈ గ్లాస్ ఏంటంటే మనం ఎన్నిసార్లు అయినా కోకే కాదు మనకు నచ్చిన ఏ డ్రింక్ అయినా ఈ మిషన్ నుంచి రీఫిల్ చేసుకుంటూనే ఉండొచ్చు. నచ్చినవన్నీ తాగేయచ్చు. కాఫీ కూడా తాగొచ్చు అనమాట. సేమ్ ఛార్జ్ చేస్తారు. మేమైతే ఒక రకంగా వీటి మీద దాడి చేసామనే చెప్పాలి. ఫైనల్గా మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మిగిలిన షాపింగ్ అంతా వేరే షార్ట్స్లో షేర్ చేస్తాను.